చేసినాను. నా లైఫ్ మొత్తం ఎంజాయ్ చేసినాను. చాలా రోజుల నుంచి నేను ప్లాన్ చేసుకున్నాను, బయటికి వెళ్దామని చేసుకున్నాను. ఇంకా అన్నీ చూసినా నేను, ప్రపంచం మొత్తం చూసినా. ఇప్పుడు నేను ఒక చిన్నది కూర్చొని ప్లాన్ చేసుకుందాం అనుకుంటాను, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేద్దామని చెప్పి. వరల్డ్ టూరిజం అని అనుకుంటాను. ఒక్కసారి ఇక్కడ చూడాలి, ఇదేంటి మంచి ప్రదేశం కనబడుతుంది, సేమ్. సో చూసాం, ఒకసారి కూర్చొని చూసాం ఎలా ఉంటాయి అని చెప్పి. చాలా అద్భుతంగా ఉంది. చూసి అద్భుతంగా ఉంది, కూర్చుంటే ఇట్లా కనబడుతుంది. అరే అరే ఏంటిది, నేను ఇక్కడి నుంచి లేవలేకపోతున్నాను. అరే ఎవరైనా కాపాడితే చాలా బాగుంటుంది. హెల్ప్ హెల్ప్, కాపాడండి, నన్ను కాపాడండి, నా సహాయం చేయండి, కాపాడండి. ఇక్కడ లేవనికి అయితే నాకు చాలా కష్టం అవుతుంది. మీరు చూస్తే మంచి ప్రదేశం అనుకుని కూర్చుంటే ఇక్కడ ప్లాన్ చేసుకుందాం అనుకున్నా, బయటికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అనుకుని చూస్తే ఇక్కడ ఇక్కడ ఇంటిపోయినాను. హెల్ప్ హెల్ప్, కాపాడండి, నన్ను కాపాడండి, రక్షించడానికి ఎవరు లేరా? అది ఎవరు తెల్లబడలేదు కేసీఆర్ అంటే. మొదటిగా మన తెలంగాణ ప్రజలకి మీరందరూ లైఫ్ వేసి వర్షిప్ ఛానల్కి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటి సమస్య ఏంటి సార్? ఇది మంచి ప్రదేశం అనుకుంటే కూర్చున్నాను సార్, చూస్తే ఇది పక్కిపోయిన ఇక్కడి నుంచి వెళ్తలేదు సార్. ఇక్కడ దయచేసి నన్ను కాపాడతారని చెప్తారా ఇక్కడి నుంచి? ఈ తెలంగాణ కోసం మేము ఎంతగానో పోరాడి ఎన్నో విషయాలు చాకచక్యంగా మేము ఎన్నో ఈ ప్రజలకి మేలు చేసేలా మేము ఉన్నాం. తర్వాత ఈ కుర్చీల నుంచి లేపడం కాదు, ప్రతిపక్షాల వారిని కూడా మేము చాకచక్యంతో మేము తీసుకొని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము కుర్చీల నుంచి కూడా పైకి పంపించడం కూడా మా ఇబ్బంది ఏం లేదు. తర్వాత మీ సమస్య తీరిన వెంటనే రానున్న ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుచున్నాం. సో పైకి తర్వాత మొదటిగా నువ్వు నన్ను పట్టుకో. ఈ తెలంగాణ రక్తం నీకు తాకనే నువ్వు ఆటోమేటిక్గా చరిత్రలో ఇటువంటి సమస్య నేను ఎప్పుడు ఎదుర్కోలేదు. అయితే మేము ఒక అడుగు వెనక్కి వేసి ఒక అతి త్వరలోనే ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి అధునాతనమైన సాంకేతికతలో టెక్నాలజీని ఉపయోగించి సునాయాసంగా నీ అంతటి నువ్వే లేచి ఈజీగా సులువుగా వచ్చే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ. కాపాడండి, హెల్ప్ హెల్ప్. అరే హీరో కూడా ఒకడు నా ముందు కూర్చున్నా వాడి తెలుసు, నేను వాడి ముందు కూర్చున్నా వాడి తెలుసు, తొక్కి పడతా. అంతేనా సార్? వాళ్ళు చెప్తారంటే ఎవరా సార్? పెద్ద పెద్ద మాటలు మాట్లాడాక సమయం లేదు మిత్రమా, చెప్పడమా మరణమా. నాకు మాటలు కాదు సార్, దయచేసి ఇవ్వరు సార్. ఇదేమో మంచి ప్రదేశం కూర్చుంటే ఇక్కడ ఎవరికి అయితే దయచేసి ఊపుంది అరే ఏం సార్ ఇది? సరే నా చేసేది ఏమైనా డైరెక్టర్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చామో ఇలాంటి వాళ్ళని సంఘం లేదు, ఏం లేదు, ఏంటి లాగట్లేదు, లేవట్లేదు, ఏమంటారయ్యా? సార్ ఇక్కడగా సార్ షూటింగ్ హైటెక్ సిటీలో సార్, మీరు ముషీరాబాద్ లో ఉన్నారు సార్. బాలయ్య గారు మీరు ఎవరు మాట్లాడారు? ఇది రియల్ రీల్ అనుకున్నానే. పెద్ద పేరు పెట్టుకొని మీరు కూడా చెప్పలేకపోతున్నాను. అది కాదయ్యా, తెలుసు, నాకు అర్థమవుతుంది, నువ్వేం బాధపడకు. నా చిన్న షూటింగ్ ఉంది, అది పూర్తి చేసుకొని వచ్చి నేను మళ్ళీ చెప్తాను. దాన్ని మీరేం బాధపడకు, గట్టిగా అంటూ బలంగా అంటూ నా సినిమా చూడు, షూటింగ్ అయ్యాక వస్తాను, లేపుతాను సరేనా? తప్పకుండా లేపుతాను నిజంగా. మాట తిప్పని మరుపు తిప్పని వంశం అది. వస్తాను, లేపుతాను చూడు. ఏమో హీరో అంట, బాలయ్య అంట, పెద్ద పెద్ద మాట్లాడాడు, లేపుతా అంట, తొడగొడతాడంటే ఏం చేయలేడు. ఇంకెవరైనా కాపాడండి. అరే ఎవరో శాస్త్రవేత్త, పెద్ద సైంటిస్ట్ లాగా నడుతున్నాడు సార్. రండి సార్, రండి రండి రండి, దయచేసి ఇక్కడి నుంచి ఇవ్వండి సార్. నన్ను I think it's a gravitational force of attraction is there. So F equal to ma square, F equal to gm1m2 by r square. A plus B whole square का सर? No, I am not a mathematician.
I think there is a gravitational pull is there, so that's why you are unable to come out of from sin. That is the main problem. So I will do some research on this, how to come out of this sin. Okay, wait for some time. Please sir, where are you going sir? Come. Please come to me sir. I have to do some analysis on this gravitational force. So how you are structured out on this sin. I have to do some analysis and I will come with the solution. Bye. అది సైంటిస్ట్ అని చెప్పి చూస్తే ఈజ్ ఈక్వల్ టు ఎం తీసుకోవాలంట ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇంకెవరైనా ఉన్నారా కాపాడడానికి నేను? హెల్ప్ హెల్ప్. అరే బిల్డర్ చేసాడు బాబు సార్ కాపాడతారా నన్ను? మంచి ప్రదేశం చూస్తున్నారు. మంచి చూర వేసిన తెలుసా మా బాడీ చూసినావా అంటావా? ఒక్క నిమిషం మా వార్మప్ చేసుకొని వస్తా. వేరే వార్మప్ చేసుకొని వస్తున్నావు అవుతా కదా? అయితే సార్ నన్ను కాపాడండి. ఏమైంది నాయన? అసలు ఈ మంచి ప్రదేశం వచ్చి కూర్చున్నాను. నీకు మంచి ప్రదేశం లాగా కనిపించిందా? చూసి కూర్చున్నావా దాని మీద? నేను బయట దేశం పోదాము వరల్డ్ టూరిజం అనుకున్నా, ప్లాన్ చేసుకున్నా, చూసేది మంచిగా అనుకున్నా, చూసి నువ్వు కూర్చున్న స్థలం ఏదో నీకు తెలియకుండానే నువ్వు పట్టు పడిపోయావు. ఎవరెవరు నేను వచ్చి లేపాలని అనుకున్నారో వాళ్ళందరి వల్ల కాని పని ఏంటో తెలుసా? ఈ లోకం పైన నటన, సినిమా యాక్టర్ వచ్చాడు, సినిమాకు మాత్రమే పరిమితమైన జీవితం, నటన మాత్రమే చేయగలుగుతాడు, రియల్ గా ఏమీ చేయలేడు. సైంటిస్ట్ వచ్చాడు, తనకి అంతు చిక్కని పరిస్థితి, తిరిగి ఆయన కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. బాడీ బిల్డర్ వచ్చాడు, బాడీ బిల్డర్ వల్ల కూడా ఏమీ కాలేదు. పొలిటీషియన్ వచ్చాడు, ప్రజల బలాన్ని పొంది ఆయన స్థానాన్ని బదులపరుచుకున్నాడే తప్ప నీకు ఉపయోగపడ్డా? నువ్వు ఆలోచించాల్సిన విషయం ఒక్కటే, ఈ సిన్ అనే కుర్చీలో ఎలా నీవు రప్పింపబడ్డావు అనేది నువ్వు గ్రహించాలి. నీవు వాళ్ళందరి భ్రమలో పడిపోయి వాళ్ళలాగా నేనుంటే నన్ను ఎవరో ఒకరు ఆదుకుంటారు అని ఆ భ్రమలో వచ్చి ఎక్కడ కూర్చుకుపోయావు? సిన్ లో కూర్చుకుపోయావు. నిన్ను రక్షించగలిగేది ఒక్కడే. ఒక్కడు ఎవరు అంటే దేవాది దేవుడు. ఆ దేవుడి ప్రేమ అవధులు లేనిది. అంత గొప్ప దేవుడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించినాడు కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యందు ఎవరు నమ్మి పెంచుతారో, ఎవరు నమ్ముతారో వాళ్ళందరినీ ఆయన తనదైన లోకమును తీసుకోవడానికి తన ప్రియ కుమారుని లోకానికి పంపించారు. నీవు లేస్తావు, లేచి నిలబడతావు, లేచాక తిరిగి మళ్ళీ ఆ సిన్ వైపు చూడకుండా ఉంటావని నేను ఆయన పేరిట దేవాది దేవుడు ఆయన లోకము నిమిత్తమై నన్ను లోకము పంపించాడు. మరణానికి సిద్ధపడి మీ అందరి పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్లనుగా ఈ లోకానికి వచ్చింది. కనుక ఈ స్కిట్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, లోకంలో ఏది కూడా శాశ్వతమైనది కాదు. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఒకే రీతిగా ఉండే దేవుడు, ఆయన ప్రేమకు మించినది ఇంకేమీ లేదు. ఆయన కలిగి ఉన్న జీవితము ధన్యకరమైన జీవితం అని మనం గ్రహించాలి. ఈ సిన్ లో మనం పడిపోకుండా, ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి కదా, ఇవన్నిటిని అధిగమించాలి అంటే కేవలం దేవుణ్ణి వెంబడించాలి. థ్యాంక్ యూ సో మచ్.